నమస్తే, నేను మీ విష్ణుప్రియ. వెల్కమ్ టు రియల్ రివ్యూ ఆర్ఆర్. ప్రతి వీక్ కూడా మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటికి నేను రివ్యూస్ ఇచ్చేస్తూ ఉంటాను. మరి ఈ వీక్ ఎటువంటి మూవీస్ వచ్చాయి, వాటి రివ్యూస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. శర్వానంద్ కొత్త సినిమా బైకర్ థియేటర్లోకి వచ్చేసింది. శర్వా సూపర్ ఫాస్ట్ రేసర్గా కనిపించాడు. ఇప్పటిదాకా శర్వా రెగ్యులర్ సినిమాలే చేస్తూ వచ్చాడు. అదే లవ్, సెంటిమెంట్, కామెడీ సినిమాలు. బట్ ఈసారి శర్వా ఎక్స్పెరిమెంట్ మూవీ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే రియల్ స్పోర్ట్స్ రేసర్లా కనిపించాడు. ఒరిజినల్ రేసర్స్కి ఏ మాత్రం తీసిపోకుండా బైక్ రైడింగ్ దుమ్ము లేపేశాడు. అఫ్ కోర్స్ ఈ సినిమా ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ సినిమాగా క్రెడిట్ కొట్టేసింది అనుకోండి. దీనిలో శర్వా తండ్రిగా మన సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ నటించాడు. రాజశేఖర్ అంటేనే యాంగ్రీ యంగ్ మ్యాన్ కదా. ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నిటిలోనూ సోలో హీరోగానే చేశాడు. ఫస్ట్ టైం ఒక యంగ్ హీరోకి తండ్రి పాత్రలో కనిపించడం నిజంగానే సర్ప్రైజే. బైకర్ సినిమా విషయానికి వస్తే రాజశేఖర్ మాజీ మోటోక్రాస్ రేసర్. ఇప్పటికైనా ఇండియాలో రేసింగ్ క్రీడకి గుర్తింపు తేవాలని ట్రై చేస్తూ ఉంటాడు. పనిలో పనిగా ఆయన కొడుకు శర్వాకి కూడా రేసింగ్లో ట్రైనింగ్ ఇస్తాడు. రాజశేఖర్కి ఒక డ్రీమ్ ఉంటుంది, కొడుకు ఇంటర్నేషనల్ రేసింగ్లో పార్టిసిపేట్ చేయాలని. సో ఫాదర్ విష్ని పూర్తి చేయాలని శర్వా ఇంటర్నేషనల్ రేసింగ్లో పాల్గొంటాడు. అనుకోకుండా తను థర్డ్ ప్లేస్లో వచ్చేస్తాడు. అప్పుడు రాజశేఖర్ బాగా అప్సెట్ అవుతాడు. అలాగే శర్వాకి కూడా రేసింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. తండ్రి కొడుకుల మధ్య దూరం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో శర్వా లైఫ్లోకి వచ్చిన అమ్మాయి ఎవరు? ఇలాంటి పరిస్థితిలో శర్వా మళ్ళీ రేసింగ్లోకి అడుగు పెట్టాలనుకుంటాడు. తండ్రి కొడుకులు మళ్ళీ కలిశారా లేదా? ఇవన్నీ తెలియాలంటే బైకర్ సినిమా చూడాల్సిందే. జనరల్గా తెలుగులో ఇలాంటి సినిమాలు అస్సలు తీయరు. అలాంటిది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమా తీయాలనుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డిని నిజంగానే అప్రిషియేట్ చేయాలి. రేసింగ్ ట్రాక్ షాట్స్ అన్నీ కూడా హాలీవుడ్ సినిమా రేంజ్లో తీశారు. అలాగే తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్స్లో ఎమోషన్ బాగా పండించారు. ముఖ్యంగా శర్వా రేసింగ్ని వదిలేయడానికి, అలాగే మళ్ళీ రేసింగ్లోకి రావడానికి ముందు జరిగే సంఘటనల్ని, ఆ సంఘర్షణను కానీ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. క్లైమాక్స్లో జర్మనీలో జరిగే రేసింగ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. హీరో గెలుస్తాడా లేదా అని టెన్షన్ పెట్టించేస్తారు. జిబ్రన్ మ్యూజిక్తో సీన్స్ని బాగా హైలైట్ చేశాడు. బైకర్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5. నిహారిక కొణిదెల మంచి ఫామ్లో ఉంది. సినిమాల మీద సినిమాల్ని తీసి పడేస్తోంది. రీసెంట్గా తను కమిటీ కుర్రోళ్ళు సినిమా తీసి మంచి హిట్ కొట్టింది కదా. ఇప్పుడు రాకాసా తీసింది. ఇది ఒక కామెడీ హారర్ అన్నమాట. అంటే నవ్విస్తూనే భయపెడుతూ ఉంటారు. ఓల్డ్ ఫార్మాటే, బట్ న్యూ బాటిల్లో తెచ్చేశారు. దీనికి కూడా టికెట్స్ బాగానే తెగుతున్నాయని టాక్ వస్తోంది. ప్రొడ్యూసర్ నిహారిక దీనిలో ఒక మాస్ పాటకి ఫుల్ జోష్తో డ్యాన్స్ చేసింది. మన సినిమాలో మనం లేకపోతే ఎలా చెప్పండి? అదన్నమాట విషయం. ఇకపోతే రాకాసాలో హీరో సంగీత్ శోభన్ ఈ మధ్య కామెడీకి బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారు. మ్యాడ్ సినిమా తర్వాత జనాలకి సంగీత్ శోభన్ అంటేనే ఫన్ గాయ్ అన్న ఇంప్రెషన్ వచ్చేసింది. దానికి తగ్గట్టే రాకాసాలో తను భయపెడుతూనే జనాల్ని నవ్వించేశాడు. గెటప్ సీను గురించి తెలుసు కదా. జబర్దస్త్లో రకరకాల గెటప్లు వేసి నవ్వించేవాడు. ఈ సినిమాలో శోభన్తో కలిసి రచ్చ రచ్చ చేశాడని చెప్పాలి. వాళ్ళిద్దరి స్క్రీన్ మీద కనిపిస్తుంటే చాలిక నవ్వులని చెప్పొచ్చు. ఇదే కదా కావాలి మనందరికీ. ఇక స్టోరీలోకి వచ్చేస్తే నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటివి జరిగే ఛాన్సే లేదు అసలు. కానీ సినిమాని సినిమాలాగే చూస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. రంగవరంలో ఒక పాడుబడిన కోట ఉంటుంది. దానిలో ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటాడు. అతని ఆకలి తీర్చడానికి రోజుకో వ్యక్తిని పంపిస్తూ ఉంటారు. లవర్ కోసం ఫారెన్ నుంచి వచ్చిన శోభన్కి నయన్ సారిక దొరుకుతుంది. కానీ ఆమెకి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే ఆ పాడుబడిన కోటలో చిక్కుకుంటాడు. సో ఆ కోటలో నుంచి సంతోష్ శోభన్ బయటపడ్డా లేదా? అక్కడ శోభన్కి ఎలాంటి అనుభవం ఎదురైంది? అసలు ఆ బ్రహ్మరాక్షసుడి కథ ఏంటి? చివరికి ఏం జరిగిందో తెలియాలంటే రాకాసా సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో నయన్ సారిక చాలా అంటే చాలా గ్లామరస్గా కనిపించింది. ఫస్ట్ హాఫ్లో గెటప్ సీను, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరూ సంగీత్ శోభన్తో కలిసి మంచి కామెడీ చేశారు. పంచ్ డైలాగులు పటాకుల్లా పేలాయి. ఇంకా బ్రహ్మాజీ, తణికెళ్ల భరణి పాత్రలు కూడా కథకి బలాన్ని ఇచ్చాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్ అయితే అత్తిరిపోయిందని చెప్పాలి. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మానస శర్మ. ఈవిడ చూడటానికి సంప్రదాయంగా అమాయకంగా కనిపిస్తుంది, కానీ మంచి స్క్రిప్ట్ రైటర్. గతంలో నిహారిక ప్రొడక్షన్లో రైటర్గా పనిచేసింది. బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది. సో అలా నిహారికతో తనకి ముందు నుంచే ర్యాపో ఉంది. అలా రాకాసా సినిమా వచ్చింది. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5. మీకు సముద్రకన్ తెలుసు కదా.
మన సినిమాల్లో అయితే విలన్ లేకపోతే తండ్రి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏదన్నా మంచి కథ వస్తే లీడ్ రోల్ కూడా చేస్తూ ఉంటారు. అలా సముద్రకని హీరోగా చేసిన సినిమా కార్మనే సెల్వం. మిడిల్ క్లాస్ జనాలు జీవితాల్ని ఈ సినిమాలో క్లియర్ కట్గా చూపించారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, సంపాదన కోసం వాళ్ళు ఎంతగా కష్టపడతారు, ఖర్చులు సరిపోక ఎలా అప్పుల పాలవుతారు, పిల్లల కోసం కూడబెట్టాలని ఎలా కలలు కంటారు, ఇలా వాళ్ళ కష్ట సుఖాలు, సుఖదుఖాలు, నవ్వులు, ఏడుపులు, భయాలు, భరోసాలు అన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే సముద్రకని గౌతమ్ మేనన్ ఫ్యామిలీ దగ్గర ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య లక్ష్మి ఇడ్లీ బండి నడుపుతూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ సొంతిల్లు కట్టుకోవాలని డబ్బులు దాచుకుంటూ ఉంటారు. వాటిని అనుకోకుండా మేనకోడలికి సార ఇవ్వడానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. పౌరుషానికి పోయి ఉన్నదంతా ఊడ్చి సార పెడతారు. అప్పుడే కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి ట్రీట్మెంట్ కోసం 10,000 అప్పు చేస్తాడు సముద్రకని. దాన్ని తీర్చడానికి యజమాని కారుని అద్దెకు తిప్పుతూ ఉంటాడు. అసలు సముద్రకని అన్ని అప్పులు ఎందుకు చేశాడు, వాటిని తీర్చలేక ఎన్ని కష్టాలు పడ్డాడు, కారుని అద్దెకు తిప్పుతున్నట్టుగా తెలుసుకున్న గౌతమ్ మేనన్ ఏం చేశాడు, చివరికి ఏమైందో తెలియాలంటే కార్మనీ సెల్వం చూడాల్సిందే. డైరెక్టర్ రామ్ చక్రి ఈ సినిమాని వాస్తవికతకి దగ్గరగా సహజత్వం ఉట్టిపడేలా తీశారు. ఇంకా ప్రతి సీను, డైలాగ్లోనూ ఆడియన్స్ తమని తాము వెతుక్కుంటూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్లో మాత్రం సెంటిమెంట్ ధారలై కారిపోతుంది. ముఖ్యంగా సముద్రకని స్థాయికి మించి అప్పులు చేయడం, ఫ్యామిలీని వదిలేసి షార్జాలో ఉండాల్సి రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో గౌతమ్ మేనన్ ఇచ్చే ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ మధ్య గౌతమ్ మేనన్ డైరెక్షన్ని పక్కన పెట్టి వచ్చిన క్యారెక్టర్స్ని వదలకుండా చేసేస్తున్నారు. సో దీనిలో అభినయతో కలిసి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే సముద్రకని భారీగా నటించిన లక్ష్మి ఆ పాత్రకి ప్రాణం పెట్టేసిందని చెప్పాలి. కార్మనీ సెల్వం సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.2 out of 5. సో చూశారు కదండి, ఇవి ఈనాటి మన మూవీ రివ్యూస్. సో నెక్స్ట్ వీక్ ఇంకా మంచి మంచి సినిమాలు, ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి. వాటికి నేను రివ్యూస్ ఇచ్చేస్తాను. సో సేమ్ టైం సేమ్ షో, స్టే ట్యూన్డ్.